గుంటూరా కాపురమోలే మాలవారు మంగమ్ము ఎన్న చూసిన మనసోలు మాలవారు మంగన్న గుంటూరా కాపురమో మాలవారు మంగమ్ము అవునమ్మా కాకినాడ కాలేజీలో మాలవారు మంగమ్ము చదువుకుంటున్నావా మాలవారు మంగమ్మ కాకినాడ కాలేజీలో మాలవారు మంగమ్మ అవునమ్మా ఒకటాయే రెండాయో మాలవారు మంగమ్మ అమ్మ మూడో తర్వాత చదివావే మాలవారు మంగ రెండో మాలవారు మంగమ్మ అవునమ్మా మూడున్న రెండున్నో మాలవారు మంగమ్మ అమ్మ ఐదో తర్వాత చదివావే మాలవారు మంగ అవునమ్మా ఐదున్న రెండున్న మంగ ఏడో తర్వాత మంగ వేసుకుంటావా మంగ ఏడున్న మూడున్న మంగ పదో తర్వాత చదివావే మంగ చదువుకుంటున్నావే మంగ అప్పుడు ఎప్పుడైతే 10వ తర్వాత మంగమ్మ చదువుకుంటున్నదో అప్పుడు 12 గంటలకి బడ్జెట్స్ పెట్టే టైం అయ్యింది. అలాంటప్పుడు యలమల సత్యారావు కూడా మంగమ్మను చూశాడు. మంగమ్మను చూసి అమ్మ నిన్నే తల్లి కన్నదా మంగ ఏమ్మ కన్నదో మంగ అమ్మ రూపుగా నెల్లాలే మంగ రూపుని కన్నదే మంగ అమ్మ చేతిలో వరతీరే మంగ అమ్మ చెరిపోతేడు తీరే మంగ కాలు ఎవరు తీరే మంగ అమ్మ కలు సాయ మంగ కలు ఎవరు తీరు మంగ అమ్మ కలు రేపులు సాయ మంగ అమ్మ నిన్ను చూసిన కాంచి మంగ నిన్ను చూసిన కాంచి నా మనసు ఏమీ తట్టుకోలేక నిన్ను ఎంత ప్రేమించామని నా మనసు ఆగుతుంది అనేసి ఎప్పుడైతే యలమల సత్యారావు అంటున్నాడు మంగమ్మ ఒకే మాట చెప్తుంది ఏవయ్యా యలమల సత్యారావు మీ నాన్నగారు చూస్తే 7 ఊళ్ళకి మున్సిపల్ నాయుడు అయ్యి ఉన్నాడు. నేను చూస్తే మాలవాళ్ళ పిల్లలు నువ్వు పెద్దింటి వాళ్ళ కుర్రోడు అందు గురించి నన్ను ఎంత మాత్రమైనా ప్రేమించొద్దయ్యా అని చెప్తుంది. ఆ మాటలు ఆలకించి యలమల సత్యారావు ఒకే మాట అంటాను నువ్వు కాదంటే చెప్పమ్మోలే మాలవారు మంగమ్మో నేను మందు తాగుతానే మాలవారు మంగ నువ్వు కాదంటే చెప్పమ్మా మాలవారు మంగమ్మ అవునమ్మా నిన్ను చూసి కంచోలే మాలవారు మంగమ్మ మేడలే మనిషోలే మాలవారు మంగ నిన్ను చూసి కంచే మాలవారు మంగమ్మ అవునమ్మా మేడలే మనిషోలే మాలవారు మంగ చూసి కానించే మంగ మేడల మనిషిరాల మంగ 70 ఎకరాలే మంగ నా పొలవనే మనిషాలే మంగ నిన్ను చూసిన కాంచి మంగ నిన్ను ఏసలు కన్నదే మంగ నిన్ను ఏ అమ్మ కన్నదో మంగ అమ్మ రూపుగా నిల్లాలే మంగ అమ్మ రూపుడే కన్నదే మంగ చేతులు ఎవరు తీరే మంగ అప్పుడు మంగమ్మ కూడా ఎలాంటి మాటలన్నీ కూడా మాలోల మంగమ్మ అంటున్నాడు. ఎప్పుడైతే అన్నాడో అప్పుడు మాలోల మంగమ్మ ఒకే మాట అంటున్నాడు ఏవయ్యా మీరు చూస్తే యలమల కుర్రోడు నేను చూస్తే మాలోల పిల్లని నీకు నాకు పొత్తు కుదరదై పొమ్మంటున్నాడు. ఎప్పుడైతే ఆ మాట అన్నదో యలమల సత్యారావు ఆలకించి నేను ఎంత మాత్రమైనా ఇక్కడి నుంచి కాలేజీ కాడి నుంచి కూడా నేను కథలు అంటాను. ఎప్పుడైతే కథలు అన్నాడో అప్పుడు మంగమ్మ అంటున్నది ఇదేట్రా ఇతను గాని ఇక్కడ సత్యనారాయణ వచ్చినట్టయితే సరే మాలోల పిల్లలు ప్రేమించినాడు నా వాళ్ళే చచ్చిపోండి అనేసి అంటారని అప్పుడు భయపడి అప్పుడు యలమల సత్యారావుతోనే ఒక మాట అంటున్నాడు వద్దయ్యా బాబు సత్యరావండు నీకు పుణ్యం ఉంటుంది బాబు సత్యరావా వద్దయ్యా అవునండు నీ కొలస్తులేవయ్యా బాబు సత్యరావండు నీ పొడవలో తిరగలేవు బాబు సత్యరావా నీ
కులమయ్య రాజా మాదొక్క కులమయ్య రాజా వద్దయ్య నా రాజా నాయనా నీకు పుణ్యం ఉంటుంది రాజా నీకు ధర్మం ఉంటుంది నాయనా వద్దయ్య నా రాజుగారు నీకు పుణ్యం ఉంటుంది నాయనా నీకు ధర్మం ఉంటుంది నాయనా. మంగమ్మ నువ్వు ఎన్ని మాటలు అన్నా సరే నిన్ను మటుకు నేను ప్రేమిస్తానని యలమల సత్యారావు ఎప్పుడైతే చెప్పాడో మాలవల మంగమ్మ అంటున్నా. నా యద్దంప సెక్కిల్లే మాలవారు మంగమ్మ పలసన సెక్కిల్లే మాలవారు మంగ చేతలేవు వరసిరే మాలవారు మంగమ్మ చెరిగిపో తెలిసిరా మాలవారు మంగ అవునమ్మా కళ్ళు ఎవు వరసిరే మాలవారు మంగమ్మ కడగరే కులసాయ మాలవారు మంగ కళ్ళు ఎవు వరసిరే మాలవారు మంగమ్మ అవునమ్మా నువ్వు కాదంటే నా మంగ నా ప్రాణం అవునే మంగ తీసుకుంటున్నాను మంగ. ఇట్లా ఎంత చెప్పినా సరే యలమల సత్యారావు వెళ్ళలేదనేసి మాలవల మంగమ్మ ఒకే మాట అంటున్నది, నన్ను ఎంత మాత్రమైనా నువ్వు ప్రేమించొద్దు అని చెప్తాను. అప్పుడు యలమల సత్యారావు కూడా నువ్వు ప్రేమించొద్దు అంటే నేను ఉన్నాను చనిపోతానని చెప్పేసి ఎప్పుడైతే ఇంటికి కారు వేసుకొని వెళ్ళిపోయాడో మాది రామన్నపేట గ్రామం ఎస్కోట మండలము విజయనగరం జిల్లా సార్. మాది మరి ఇలాగా కిత్తంపాలెం ఏరియా. ఇలాగే మరి ఇలా ఈ పురస్కారం చేసి మేము బతుకుతున్నాం. మమ్మల్ని చూసి మా అయ్యగారు కూడా ఇలాగ వీడియో తీయడం జరిగింది. మరి వాళ్ళకి మా నమస్కారాలు, మా వందనాలు తెలియజేసుకొని మా సెలవు తీసుకుంటున్నాం.